జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది? కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి భారతి అనే ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? కొండయ్యను కానీ ఇద్దరు యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ? బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు. నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా? పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారులపైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కాదా? నువ్వు పోయి కొండయ్య గంతిమర్రి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కాదా? ఇంత దిగజారాలనా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకొని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకొని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకొని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే, బేస్బాల్ బ్యాటు ఒకే దెబ్బతో బేస్బాల్ బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే ఆయనకు తలకు పగిలి గాయమైతే కుట్లు పడితే ఇంకొక దెబ్బ మళ్ళీ రెండో దెబ్బ లింగమయ్య కొడుకు శ్రీనివాసులను పైన చెంప మీద కొడితే అది గోపుడు గాయమైతే ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు? పోలీస్ డిపార్ట్మెంటు మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో. హంతకుల బంధువులను, హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది? సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు. మరి ఈ కేసు నిలబడతాదా? నిమ్మకు నీరెత్తినట్లుగా
నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునీత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు. నువ్వు నిజాయితీ కలిగిన అధికారివే. నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మీ నాయన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా? మరి అక్కడ కోళ్ల ఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే డీఐజీ గారికి చెప్పావా? మరి రామ్నగర్లో పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర, మరి అది కూడా 5 ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా? డీఐజీ గారికి చెప్పి కొన్నావా? మరి డస్టర్ కారు కొన్నావంటనే, మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్, అది కూడా డీఐజీ గారికి చెప్పే చేసావా? డీఐజీ గారికి చెప్పడం నీ విధి కదా, మ్యాండేటరీ కదా. కాకి నుంచి కద్దలకు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా? ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి? నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా? ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. మేడం, కెన్ వీ ఎక్స్పెక్ట్ దిస్ పర్సన్ టు యాక్ట్ ఇంపార్షియలీ? ఇక్కడ చట్టము ధర్మము న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా? ఇక్కడ సుధాకర్ యాదవ్కు సన్మానం చేస్తాన పరిటాల శ్రీరామ్. మరి ఈ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అని సుధాకర్ యాదవ్ పెడతాడు. అవసరమా? ఎవరిని నమ్ముకొని చేస్తున్నావు సుధాకర్? నీకు ఉన్న సొక్కాను ఊడగొట్టుకునే కాదా? చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీత మాటలు వింటాడా? కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది ఆమె, కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది, ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది. నీకు టికెట్ ఇప్పిస్తుందా? గుంతకల్లో గుమ్మనూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఊడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు? మరి నిన్న జగన్ గారు ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో, 3 సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. మరి ఈరోజు 40,000 జనం ఎలా వచ్చారు? మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? మీ పోలీసుల వైఫల్యం కాదా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పల్చనైందానికి కారణం ఎవరు? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? ఈ పరిటాల సునీత యొక్క అహంభావం కాదా? అహంకారపూరితమైన విధానం కాదా? ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు, మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ.